హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. మినపగారెలు ఎప్పుడు చేసినా నూనె పీల్చడం, గట్టిగా వస్తున్నాయని అంటూ ఉంటారు కదా. అయితే నేను చెప్పే ఈ పద్ధతిలో మినపగారెలు చేశారంటే ఆయిల్ పీల్చకుండా బయట క్రంచీగా లోన ప్లఫీగా మినపగారెలను చాలా ఈజీగా చేయవచ్చు. మినపగారెలను తయారు చేయడం కోసం 4-5 గంటల ముందే మినపప్పుని నానబెట్టాలి. గారెల కోసం నేను పొట్టున్న మినపప్పు వాడుతున్నా, మీరు గుళ్ళు పప్పు అయినా సరే వాడవచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి గారెలు వేస్తున్నట్టయితే నైటే పప్పు నానబెట్టుకుంటే బాగుంటుంది. మినపప్పుని పొట్టు పోయేదాకా శుభ్రంగా కడగాలి. మినపప్పుని పొట్టు మొత్తం పోయేలా కాకుండా ఈ విధంగా శుభ్రం చేసుకుంటే సరే. పప్పుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి వాటర్ని ఎక్కువగా కాకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకుని గారెలకు పిండి మరీ పలచగా కాకుండా గట్టిగా మెత్తగా గ్రైండ్ చేయాలి. గారెలకు పప్పు గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేయాలి. పప్పు ఇలా గట్టిగా రుబ్బితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తరిగిన కరివేపాకు కొద్దిగా కొత్తిమీర, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు సపరేట్గా కాకుండా పప్పు రుబ్బేటప్పుడే వేయాలి. చిన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పిండి మొత్తాన్ని బాగా కలపాలి. గారెలు పూజ కోసం వేస్తున్నట్టయితే ఆనియన్స్ని స్కిప్ చేయండి. టిఫిన్ కోసం వేస్తున్నట్టయితే ఆనియన్స్ని వేయండి. పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. గారెలు వేయడానికి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చేతికి నీళ్లు అద్దుకుని కొంచెం పిండి తీసుకుని గారెల్లాగా చేసుకోవాలి. గారెలు ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. నూనె వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో గారెలు ఫ్రై చేయడం వల్ల బయట వేగిపోయి లోపల పిండిగా ఉంటుంది. అందుకే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి గారెలు క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. ముందు వేసిన గారెలు నిదానంగా గరిటెతో తిప్పుతూ మిగిలిన గారెలను వేయాలి. గారెలను గరిటెతో 2 వైపులా తిప్పుతూ క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేగనివ్వకూడదు. ఇప్పుడు వీటిని తీసేసి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా గారెలుగా వేసి ఫ్రై చేయాలి. సింపుల్ అండ్ టేస్టీగా క్రిస్పీ గారెలు రెడీ అయిపోయాయి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో గారెలు చేశారంటే మీరు ఎప్పుడు గారెలు చేసినా ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా గారెలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.